లోన్ కావాలంటే బ్యాంకులు అదనపు ఛార్జీలను ఎక్కువగా విధించడం చూస్తుంటాం. లోన్ కావాలని అడిగే సమయంలో ఇవన్నీ చెప్పరు. తీరా తీసుకునే సమయంలో వివిధ రకాల ఛార్జీలను చెబుతూ లోన్ అమౌంట్లో కట్ చేస్తుంటారు. అయితే ఇలా అన్యాయంగా లోన్ అమౌంట్స్ నుంచి కట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చారని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ రకంగా వ్యవహరిస్తున్న బ్యాంకుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ విధానం ద్వారా లోన్ తీసుకున్న వారికి, తీసుకోవాలని అనుకుంటున్న వారికి భారీ ఊరట లభించింది. 2003 నుంచి తన నియంత్రణ పరిధిలోని పలు సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేస్తుంది. రుణాన్ని మంజూరు చేసే బ్యాంకులు ఈ మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆర్ఈలు లోన్ల పంపిణీ విధానం, వడ్డీ విధింపు, ఇతర ఛార్జీలను సమీక్షించాలని స్పష్టం చేస్తుంది. దీనికి అనుగుణంగా మార్పులు చేయాలని కోరింది. అంతేకాకుండా ఎవరికైనా లోన్ మంజూరైన తేదీ నుంచి వడ్డీని లెక్కిస్తున్నట్లు కూడా ఆర్బీఐ గమనించినట్టు తెలిపింది. లోన్ పంపిణీ నుంచి వడ్డీ లెక్కించాల్సింది ముందే వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. ఇలా అన్యాయంగా వసూలు చేసిన వడ్డీలు, ఇతర ఛార్జీలను తిరిగి ఇచ్చాలని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకులు తప్పకుండా వీటిని పాటించాలని ఆదేశించింది. లోన్ కావాలంటే బ్యాంకులు అదనపు ఛార్జీలను ఎక్కువగా విధించడం చూస్తుంటాం. లోన్ కావాలని అడిగే సమయంలో ఇవన్నీ చెప్పరు. తీరా తీసుకునే సమయంలో వివిధ రకాల ఛార్జీలను చెబుతూ లోన్ అమౌంట్లో కట్ చేస్తుంటారు. అయితే ఇలా అన్యాయంగా లోన్ అమౌంట్స్ నుంచి కట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చారని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ రకంగా వ్యవహరిస్తున్న బ్యాంకుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ విధానం ద్వారా లోన్ తీసుకున్న వారికి, తీసుకోవాలని అనుకుంటున్న వారికి భారీ ఊరట లభించింది. 2003 నుంచి తన నియంత్రణ పరిధిలోని పలు సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేస్తుంది. రుణాన్ని మంజూరు చేసే బ్యాంకులు ఈ మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆర్ఈలు లోన్ల పంపిణీ విధానం, వడ్డీ విధింపు, ఇతర ఛార్జీలను సమీక్షించాలని స్పష్టం చేస్తుంది. దీనికి అనుగుణంగా మార్పులు చేయాలని కోరింది. అంతేకాకుండా ఎవరికైనా లోన్ మంజూరైన తేదీ నుంచి వడ్డీని లెక్కిస్తున్నట్లు కూడా ఆర్బీఐ గమనించినట్టు తెలిపింది. లోన్ పంపిణీ నుంచి వడ్డీ లెక్కించాల్సింది ముందే వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. ఇలా అన్యాయంగా వసూలు చేసిన వడ్డీలు, ఇతర ఛార్జీలను తిరిగి ఇచ్చారని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకులు తప్పకుండా వీటిని పాటించాలని ఆదేశించింది.